7-8 సంవత్సరాలు అవుతుంది. అంతే. అంతగా అయితే గుర్తులేదు. వయసు చాలా మీద పడింది. మొత్తం మీద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు అమ్మారు? 9 ఎకరాలు అమ్మాము. 9 ఎకరాలు మెయిన్ పొలం. 9 ఎకరాలు ఊర్లో మెయిన్ పొలం అమ్మింది కూడా. అదే మీ సంపాదన, అమ్మటమే మీ సంపాదన. అది అమ్మటమే మా సంపాదన. అది ఆ రోజుల్లో 1 లక్ష కాడి పైన ఎప్పుడు అమ్మలేదు. 1 లక్ష వేసి 9 ఎకరాలు మెయిన్ పొలం అమ్మి. అంటే ఒక్క ఎద్దల పందెం కాదు, అటు రాజకీయం ఇటేమో ఎద్దల పందెం. ప్రెసిడెంట్ గా కూడా చేశారంట. ఊరికి ప్రెసిడెంట్ గా చేశారా? వైస్ ప్రెసిడెంట్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. మాలోళ్ళ అమ్మాయి ప్రెసిడెంట్ ఎస్టీలకు వచ్చింది. అమ్మాయి అడ్డం పెట్టి మనం చేసాం. ఊళ్ళో కూడా దాదాపు 70-80 లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు లాంటివి కట్టించారంట. కడుతున్నారు. అంటే అది మంది కాదు, ఊరందరు. అంటే మా వర్గం అనేవాడు కలిసి చేస్తున్నారు. కలిసి మీరు కూడా అధ్యక్షత వహిస్తున్నారంట దానికి. మనం డబ్బులు వరకు మనం తక్కువే కానీ లక్షలు పెట్టుకునేవాడు మనోళ్ళే ఉన్నారు. అందరూ మనం పోతే కాదనకుండా ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. ముందుకు నడిపే నాయకుడు ఒకటి కావాలిగా. మా మేనరుడు ఒక అబ్బాయి లారీగా చేస్తున్నా, వాడు ముందుండి చేస్తున్నాడు. వాడు బాగానే నలుగురిలో మధ్యగా కళ్యాణ మండపం కూడా పూర్తయింది. మంచిగా చెప్పరు, మొన్న కోరుకునేవారికి పర్లేదులే. నలుగురిలో నన్ను బాటనాలు పెట్టుకున్నా కానీ ఇంతవరకు చెడిపోయారు అనేది తీసుకొచ్చుకోవాలి. ఈ 40 సంవత్సరాల కాలంలో ఏ రోజు కానీ బాబు గారితో చిన్న ఇబ్బందికరమైన సందర్భం ఏమైనా ఎదురైందా? ఎప్పుడూ లేదు. ఇంట్లో మాకు అన్నదమ్ములతోనైనా ఒకసారి మనస్పర్ధలు వచ్చాయి కానీ మా ఇద్దరికి ఇంతవరకు లేదు. ఇంతవరకు మా ఇద్దరు మనస్పర్ధలు లేవు. ఏదన్నా ఇబ్బంది అయినా ఆయనే సర్దుకొని పోతారు. కానీ ఒకవేళ నేను ఏదైనా ఇబ్బంది పడి ఆయన పలకరైపోయినా మాటిపోటుకు ఆయనే కబుర్ చేయటం అటు రావటం. అప్పుడు ఈ బండ్లు సైకిల్ వేసుకొని వస్తారు అబ్బా కొడుకు ఇద్దరు. అక్కడ నుంచి సైకిల్ వేసుకొచ్చి అటు బ్యాటరీ ఇచ్చిపోతారు. అక్కడ నుంచి సైకిల్ వేసుకొని వస్తారు. ఇక్కడ మనం నలుగురు ఉన్నాం కదా, బ్యాటరీ ఇచ్చి మళ్ళీ సైకిల్ వేసుకెళ్తారు. అన్నదని సైకిల్ వేసుకెళ్తారు. కొన్ని రోజులు అక్కడే ఉన్నాయి. మా మామయ్య 2 ఇద్దరు 2-3 నెలలు అక్కడే పందాల టైంలో అక్కడే ఉంచాం. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే భరించుకున్నారు. ఆమె కూడా చాలా మంచిది. బాబు గారి భార్య కూడా ఖర్చు కాడని కానీ మనిషి కాదు. పోయిన మనిషిని అన్నం తినకుండా రారుగుతాం. అదే వాళ్ళకి కొంతవరకు మంచి అనేది అనిపించింది. అది మీరు ఏదన్నా ఎద్దును కొనాలనుకుంటారు కానీ బాబు గారు వద్దులే అది తోలదు అనే సందర్భం అలాంటివి ఉంటాయిగా. ఆయన ఏది చెబితే అదే చేశారు. ఆయన ఏది చెప్తే అదే చేశారు. అంతే. రాయలసీమలో వరద్ కూడా ఆ రోజు ఆయన పోయి తీసుకొద్దాం ఉంటేనే పోయి తీసుకొచ్చాం. అంతేగా ఆయన చెప్పకుండా మనం కొనేది లేదు, అమ్మేది లేదు. అమ్మేదైనా మనం రేటు పోటు మనం చెప్పేది లేదు. ఎంత చెబుతుండే ఇంత తెచ్చుకోండి అని ఆయన చెప్పేది. కానీ మా నోటి కూడా మేము ఎంత అయితే ఇంత అమ్ముతాం అనేది మొత్తం మేము ఎరగంత వరకు ఆయన చెప్పటే. ఆయన చెప్పిన దానికి ఎదురు. మంచి వయసులో ఉన్నప్పుడు రాజకీయంలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళంటగా. రాజకీయం ఉందిలే, మామూలుగా ఊళ్ళో పార్టీ పరంగా ఎప్పుడు అంటే మొట్టమొదటి ఈ కుటుంబం ఒక వర్గాన్ని పోషిస్తూ వచ్చేది. మాకు ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాలు ఒక వర్గానికి ఎప్పుడు వీళ్ళు ముందుండి చేస్తుంటారు. వాళ్ళ టైం అయిపోయిన తర్వాత మన టైం వచ్చిన తర్వాత కత్తికొస్తే మనమే చేస్తా వచ్చాం. ఇంతకు ముందు మీ తరం కాక మీ నాన్నగారి తరంలో. మా నాన్నగారు కాదు, మా మేనమా మా పిల్లల సినిమా మా పిల్లలు మాది కుటుంబ పరిస్థితి అంటే మా మేనమావ 4. వాళ్ళకి తోడబుట్టినోడు ఆడపిల్లలు 3. ముగ్గురులో పెద్ద మా అమ్మ. ఆ పెద్ద ఆమెని ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి 60 ఎకరం పొలం మా మామయ్య వాళ్ళది. 60 ఎకరంలో 40 ఎకరాలు వాళ్ళు ఉంచుకున్నారు.
20 ఎకరాలు మా అమ్మకు పెట్టారు. మేము నలుగురు, వాళ్ళు నలుగురు, మేము నలుగురు, 8 అంతా కలిసి కుటుంబం కొన్నాళ్ళ పాటు జరిగిపోయింది. తర్వాత ఏళ్ళు పడ్డ తర్వాత పెద్దాం కదేవా, ఈ పెద్దాం కూతుర్ని మళ్ళా వాళ్ళలో పెద్ద ఆయన చేసుకున్నాడు. వాళ్ళలో పెద్ద ఆయనకి మా తోడబుట్టిన పెద్దామని చేశారు. మళ్ళా ఆ కూతుర్ని వాళ్ళలో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళలో పెద్ద అమ్మాయిని మళ్ళీ నేను చేసుకున్నా. మళ్ళీ నా పెద్ద కూతుర్ని వాడికి చిన్న కొడుకు ఇచ్చా. ఇది ఇంతవరకు బయటికి పోకుండా జరుగుతూ వచ్చింది. కానీ ఈ ఊరికి సంబంధించిన పెద్దరికాన్ని కుటుంబ వారసత్వంగా మీదేసుకోవాల్సి వచ్చిందంట. కుటుంబ వారసత్వాన్ని లేదంటే మాకు పూర్వం నుంచి మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ నాన్న చేసేవాడు. ఆయన తర్వాత మా మామయ్య చేస్తూ వచ్చాడు. మా మామయ్య తర్వాత నేను చేస్తాను. అదే ఈ పెద్దరికం మీదేసుకోవటం వల్లే చాలా వరకు పొలాన్ని కోల్పోవాల్సి వచ్చిందంటగా. అది తప్పేది ఉంది. ఇప్పుడు బయటికి పోయిన తర్వాత రూపాయి పెట్టండి ఎవరు పలకరు కదా. అట్లా రాజకీయంగా కానీ ఇట్లా ఎడ్ల పందాలు కానీ దానివల్ల సంవత్సరం ఆ రోజు నా చేతికి పట్టించిన రోజు 12 ఎకరాలు మెయిన్ పొలం. ఇలా 5 ఎకరాలు ఉంటుంది, మా 8 ఎకరాలు పోయినట్టే కదా. పోయిన పొలంలో కూడా మంచి పొలం. ఇవాళ ఏ చేను పట్టినా 10 లక్షల పైన అమ్మే చేను. అటు పొలం 5 లక్షల రూపాయలు చెమ్ము. అది ఎవరిది మనం చెప్పగలిగేది కాదు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలిసింది మీరు హైదరాబాద్ వెళ్ళి? ఏదో ఊర్లో ఎవరికో ఒక అమ్మాయి బాగోపోతే ఇంకా 2-3 నెలల్లో చనిపోతుండగా. అది ఎట్లా అంటే ఎస్సీల అమ్మాయి బాగలేదు, ఆడపిల్లకి అమ్మాయి బాగలేకపోతే వాళ్ళ 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు ఏం దారికి రాలే. 3 భార్య భర్త 2 వచ్చాయా, హైదరాబాద్ తీసుకు తగ్గుద్ది అంటున్నారు, పోదారమ్మన్నారు. ఆయాల నా పరిస్థితి జేబులో రూపాయి లేదు. ఇంకా నర్సరాపేట పోయి 1000 రూపాయలు చిల్లర కొట్లో తీసుకొని చేబదులుగా తీసుకొని పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మా మేనత్త సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో మెయిన్ డాక్టర్, నిమ్స్ హాస్పిటల్లో. అతను నన్ను గుర్తుపట్టుకుని నేను అతను గుర్తుపట్టలే. అప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటా 2 రోజులు చూసిండు నన్ను. మామూలుగా టిఫిన్ చేయించారు. అటు చెట్లు ఉంటాయిగా, ఆ చెట్ల కింద పోయి చుట్ట తర్వాత కూర్చొని అతను ఈ హాస్పిటల్లో మెయిన్ డాక్టర్ కదా ఇతను పిలిచిండు. ఆ చుట్ట తాగారిని వెళ్తారమ్మని పంపించిండు. నేను చుట్ట తాగుతున్నా అరవటానికి పిలిచింది మను అనుకోండి. బాగా ఏ ఊరు నీది అన్నాడు. గార్ల పడను. ఎవరు తాలూకు వాళ్ళు? ఎవరి తాలూకు అంటే మున్సు తాలూకు అన్న. అంటే మీకు పెదరెడ్డిపాలెంలో చుట్టూ ఉందా అన్నాడు. ఉండి మా మేనత్తను పెదరెడ్డిపాలెం ఇచ్చాను. వాళ్ళు ఎవరికి ఇచ్చారు? కందులోకి ఇచ్చారు. గుర్తుపట్టలేదు నన్ను. వాళ్ళ చిన్నమామ కొడుకు అంటే ఆ అబ్బాయి, వాడు గుర్తుపట్టి అప్పుడు కృష్ణారెడ్డి గారు ఇచ్చిన లెటర్ మీద హాస్పిటల్లో చేర్చుకున్నారు. కానీ దాన్ని అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లా. చేర్చుకోవడం వరకే ఉపయోగపడదు, కానీ అక్కడి నుంచి వైద్యం చేయడం జరగట్లా. అతను పిలిచి చెప్పిండు, ఈ లెటర్తో పని కాదు మావే, నీకు ఏదన్నా ఆస్కారం ఉంటే సీఎం గారి ద్వారా లెటర్ తీసుకొస్తే పిల్లలు తగ్గుద్ది, గ్యారంటీ చేస్తారు అన్నాడు. అప్పుడు ఆ టైంలో మా ఊరు మాది కూడా అబ్బాయి అక్కడ బాడీ గార్డ్గా చేస్తున్న వాళ్ళకి నాకు తెలియదు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూడటానికి వచ్చిండు. వచ్చి ఏంద్రెడ్డి గారు మంచి అప్పుడు మామూలుగా ఉంటే ఆడుండి ఏ అబ్బాయి ఎక్కడ చేస్తుందంటే, 1 నెలేమో చంద్రబాబు గారి దగ్గర చేస్తాను, 1 నెల రాజశేఖర రెడ్డి గారి దగ్గర బాడీ గారితో చేస్తారని. అరే వాళ్ళు కలవరా ఎట్లా అన్నా.
అంటేను రాజశేఖర రెడ్డి గారిని కలవాలంటే అక్కడ మొత్తం 5 చెక్కింగ్లు ఉంటాయండి. లోపల ఆయన దగ్గర పోయేవారికి 2 చెక్కింగ్లు నేను పంపిస్తాను. తర్వాత 3 చెక్కింగ్లు నువ్వు సమాధానం చెప్పుకొని పోగలిగితే తెచ్చిపోతాను. మా నైట్ ఆ అబ్బాయి ఇంట్లో పడుకొని నేను ఎస్సీల అబ్బాయి ఇంట్లో తెల్లారిని బండి వేసుకొని పోయి మేము పోయేవారికి అప్పుడే బయటకు వస్తుండ. ఇప్పుడు మన పులిచింతల డ్యామ్ మినిస్టర్ ఒక ఆయన పశ్చిమ గోదావరి బాపిరాజన్ చూడండి, ఆయన బాపిరాజా కన్ను బాబు, వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇట్లా ఎదురు ఆయన ఇట్లా పర్వటి నుంచి తూరిపోతాడు. అటు నుంచి ఇటేమో లోపలికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు ఈ వరుసలో నిలబడి ఉండాలి. ఈ వరుసలో నిలబడి ఉండాలి ముగ్గురు. ఆయన బయటికి రాని వీళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు. నేను అటు నిలబడి ఉన్నాను. నాతో మీరు ఆగండి చేయాలి రమ్మన్నా. నా పోయా పోవడంతో ఈ లెటర్ కృష్ణారెడ్డి గారు ఇచ్చిన లెటర్ తెచ్చి చూపించారు. అమ్మాయి బాగా సీరియస్గా ఉంది అన్న. అవునండి అన్న. మరి ఏం చెబుతుందా డాక్టర్ అన్న అంటే ఇదండి పరిస్థితి, వాళ్ళ రూపాయలు ఏదన్నా అయిపోయినాయి. నాకు కూడా 1000 రూపాయలు నేను చేపలు తీసుకొచ్చాను. వాడు బాధ చూడలేక ఇది పరిస్థితి. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన రీఛార్జ్ చేపిస్తారట. ఎవరు చేపించింది అట్లా చేయకుండా ఆయన ఫోన్ మాట్లాడి సూపర్నెట్కి ఆయన చేసింది. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారే సూపర్నెట్కి కొట్టింది. కొట్టి ఇట్లా రొంప తెలవని నల్లగార్లపాడు బారెడ్డి గారి తాలూకు మనిషి, మా ఖర్చు ఎంత అయినా సరే నేను భరాయిస్తాను. ఇప్పుడు ఒక 60,000కి నేను బిల్లు కొట్టాను, అది తీసుకొని ఇమ్మీడియట్గా పిల్లల్ని జాగ్రత్త చేయండి అనేసి ఫోన్ చేయండి. ఈ అప్పటికి వారం అయింది ఆడ ఉండి. ఈ గడ్డం పెరిగి ఉండాల్సినంత మనకాడ ఉంది. ఇంకా అప్పుడు వాళ్ళు ఏందా ఎవడా ఈడు, ఆయన ఫోన్ చేయటం ఏందానే, ఈడు 2 రూపాయలు పడుకు తెలుసుగా పోతానని చెప్పా. ఇక లంచ్ చేసుకొస్తారా ఈడు చెప్పిండు. ఆయనే పోయింది వస్తుంటే అప్పుడు సూపరెంట్ నన్ను దూలాడిండు. ఈడు ఎంత మాత్రం కూడా ఇంత మనకు ఆయన ఫోన్ చేయటం ఏందాన్ని, వాడు బంధువా వాడి దగ్గర ఇదాన్ని వచ్చిన తర్వాత చెప్పేదాన్ని పరిస్థితి అయితే అప్పుడు ఆ అమ్మాయిని ఆ టైంలో బతికించి ఇంటికి తీసుకొచ్చా. కానీ చివరికి వచ్చి మళ్ళా 22 రోజుల తర్వాత మళ్ళా 22 రోజులు బాగుంటుంది, తర్వాత ఎమ్మడే వచ్చి మందులు వేసుకోమని చెప్పారు డాక్టర్లు. ఆ 21వ రోజు మళ్ళీ ఎమ్మెల్యే కాడికి వెళ్ళి లెటర్ తీసుకెళ్ళి బయటకు వచ్చి ఎలక్షన్ కోడ్ పడింది. ఎలక్షన్ కోడ్ పడితే చేయటానికి వాళ్ళు కాదు, పోవద్దని మన ఎమ్మెల్యే గారు చెప్పాడు. ఆగిపోయింది. అది జరిగింది. కానీ మనకు సంబంధం లేని వారి కోసం మనం తపన పడటం అనేది, మనకు సంబంధం లేని వారి కోసం మనం ఇంతలా తపన పడి మనం చేయటం అనేది అసలు చాలా అరుదు, ఎవరో చేయరు. అదే ఏదో వాళ్ళు మనకు మనకు అనుకూలంగా ఉంటుంటారు కాబట్టి మనకు తప్పదుగా. మీ దగ్గరే డబ్బు లేకపోతే మీరే చేయబోతులు తీసుకుని డబ్బు లేకపోయినా మంచిగా చెప్పలేనా, ఇప్పుడు మనల్ని నమ్ముకున్న దగ్గర తీయాలి కానీ మనం చేతనని వరకు చేతనంది మనం చేయగలిగేది ఏం లేదు. చేతన వరకు చేయాలి కదా, అది పని. ఇప్పటికీ రాజకీయంలో కూడా కొంత క్రియాశీలకంగా ఉన్నారంటగా. ఇప్పటికీ రాజకీయాల్లో మీరు అదే రాజకీయం ఏముందిలే, ఏమన్నా ఇప్పుడు ఏమన్నా మంచి పార్టీ పరంగా మనకి చెబుతుంటారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కానీ కృష్ణారెడ్డి గారు కానీ ఏ నాయకులు పార్టీ పరంగా వచ్చాక మంచి చెప్పని మనల్ని ఆలోచిస్తుంటారు. ఇప్పటికి ఆ పేరు పోకుండా నా ఎన్నికెళ్తున్న 10 మంది కూడా మనల్నే అనుసరించి నడుపుతారు. ఆయనకు నా కాడికి అందరూ బలవంతులే ఉన్నారు, అందరూ రాజకీయ ఉన్నారు. కానీ ఎవరికి వచ్చాక ఆయన మాట్లాడి ఆయన జీవితం చేద్దాం. అందరి ఇల్లు బాగానే ఉన్నాయి, అందరూ బాగా కట్టుకొని ఉన్నారు ఊళ్ళో ఇల్లు, మీరే ఇంకా ఆయన 10 మంది ఎట్లున్నా
మనల్ని అనుసరించే నడుస్తారు. దానికి ఇబ్బంది లేదు. మనకున్న 10 మంది. ఇప్పటికీ మీతో ఎవరు ఫోన్ మాట్లాడతారు? పందాలోళ్ళు కానీ, పందాల్లో ఎద్దులు మేపే వాళ్ళు ఇప్పటికీ మీతో ఫోన్ మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? చక్రవర్తి గారు మాట్లాడతారు, మరి శశిరావు మాట్లాడతారు, ఉప్పురావు సీన్ మాట్లాడతారు, పోతే దామోదరుడి గారు తక్కువ ఎప్పుడున్నా ఒకసారి మాట్లాడతారు. పోతేనే ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చేవాడు వాళ్ళు మనకు పరిచయం లేదు. బాబు గారు చెప్పేవారికి నాకే తెలియదు మీరు ఎవరంటే. అడ్రోడ్ బాబు గారు చెప్పేవారికి మీరెవరో నాకు తెలియదు. ఈ తరం వాళ్ళకైతే అసలు తెలియదు. ఏదైనా కాలం అనేది, సమాజం అనేది కొంతకాలమే ఎవరినైనా గుర్తుంచుకునేది. మీకు ఇప్పటికీ ఏమన్నా అనిపిస్తుందా అనవసరంగా పందాల్లోకి వచ్చి ఆస్తి పోగొట్టుకున్నానే అని? అంటే ఇప్పుడు కూడా పందాల కాడికి వెళ్ళాలా, తోడాలా అని ఆపేక్ష మాత్రం ఇప్పుడు కూడా ఉంది. అంటే తోడగలే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు కూడా ఎక్కడ మెయిన్ పందాలు జరిగినా బాబోళ్ళు ఎప్పుడు ఏదో కారు ఏదో పంపిస్తారు, ఆ కారులో పోయి పందెం చూసి వస్తారు. వాళ్ళే పంపిస్తారు. బాబు వాళ్ళే పంపిస్తారా? బాబు గారు పంపిస్తారు. ఎక్కడ మెయిన్ పందెం జరుగుతుందన్నా ఆయన కారు వేసుకు ఆయన రావటం, లేదంటే ఎవరైనా పంపించటం, వస్తే నా కారులో పోయి మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా వాళ్ళే మంచి అని చెప్పేవారు. బాగానే కారణాలు చూస్తారు. ఇంటికి తీసుకొచ్చిన బాధ్యతగా ఆయన ఒక్కటే కాదు, మా స్టాఫ్ మొత్తం అట్నే మనం అంటే అదొక ఆప్యాయతగా. ఎవరు మీ టీం? ఎవరు అసలు మీ టీము? మా టీం ఎర్లపాటి కొండలు, మరి ఆదిమూర్తి, ఏల్పూర్ ఆదిమూర్తి, వేల్పూర్ ఆదిమూర్తి, ఏల్పూర్ ఇంకొక అబ్బాయి కొండలు మా టీంలో. మరి ఇప్పుడు ఇటు వచ్చేసరికి మా టీంలో ఉండేది చల్లగొండ ఆంజనేయులు. అక్కడ చల్లగొండ ఆంజనేయులు పోతే పెరిగిచ్చి మన వాళ్ళని అందరూ కలిసిపోతుంటారు. ఇది బాబు గారు కూడా వీళ్ళు మొత్తం ఆయన ఏది చేస్తే తింటారు. ఆయన చెప్పేటప్పుడు మనల్ని అడుగుతారు, అనుసరిస్తాడు. ఏం చేద్దాం పలాందని, అది మనకు తెలిసి సలహా మనం ఇస్తాం. దాన్ని బట్టి అందరు నలుగురు ఏ ఫంక్షన్ అయినా, ఏ మంచి చెప్పరైనా నేను లేకుండా బాబు బయటికి పోడు. ఏ చిన్న విషయమైనా నన్ను తెలిసిపోకుండా పోడు. హైదరాబాద్ 2 సార్లు తెలిసిపోయిండు. ప్రగతి రిసార్ట్స్ రామకృష్ణ గారి దగ్గరికి. ఆయన బాగా స్వతంత్రంగా బాగా చూశారు. 10 ఎకరాలకు పైన పొలం అయితే పోగొట్టుకున్నారు. అంతే. అప్పుడప్పుడు అనిపించింది అనవసరంగా ఈ ఎద్దుల్లోకి వచ్చాను? ఎప్పుడు నాకు ఆలోచనే లేదు. అసలు ఆలోచనే లేదు. ఇప్పుడు సచివాలయం కట్టింది కూడా మీరేనంటగా, కొంచెం స్థలం కూడా మీదేనంటగా సచివాలయాన్ని? స్థలం కొని ఉన్నది మేము భాగాల్లో స్థలమే. అదే మీ భాగాల్లో స్థలమేనంటగా. దాన్ని కట్టడంలో కూడా మీరు సొంత రూపాయి కూడా కొంచెం ఇచ్చారంటగా? కొంత డబ్బులు అంటే 40 లక్షలు వాళ్ళు ఇచ్చారు. ఒక 5 లక్షలు చేతి పడ్డాయి. 8 భాగాలు కలిసాము. 8, 5, 40 లక్షలు. ఒక 5 లక్షల్లో 8 మంది తరఖాస్తు చేసుకొని సర్దుపడితే సచివాలయం పూర్తి చేసాం. అది స్థలం మాత్రం ఉచితంగా మా మామూలు మా తాతయ్య పేరు పెట్టి మా మామయ్య భాగాలు నలుగురి స్థలం వాళ్ళతో ఇచ్చింది. అయితే స్థలం వాళ్ళు ఇచ్చిన పేరుకి వచ్చేవరికి బారెడ్డి అన్నమాట. మా మామూలు పెద్దోళ్ళు, మా మామూళ్ళు అయినా వాడి మాట అనుసరించి పోదా ఉంటారు, కానీ నా మాటకు ఎదురు చెప్పి అది కాదనే మాట ఇప్పుడు వరకు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఫోన్ చేస్తే ఇంకో కాసేపు కానీ మీకు రిటర్న్ చేస్తారంట?
ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ వాళ్ళకి పిలిచి చెబుతూ ఉంటారు. అంటే మన మధ్యలో వచ్చి చెప్పిన వాళ్ళు మంచి అయితే చెప్పడానికి పెద్ద ఆయనకు అనుకోకూడదు కాకుండా అబ్బాయి ఆయన అనుసరించే పోండి. పార్టీ ఏదైనా కావచ్చు, ఊర్లో మంచి జరగాలంటే ఆయన మంచిదానికి ఒప్పుకోడు, చెడు ఒప్పుకోడు. ఆయన అనుసరించి ఒకసారి చేయండి కానీ ఆయన మాట్లాడ తీసుకోకూడదు, చేయకండి అని మాట చెబుతుని వాళ్ళే వచ్చి అవుతారు మనకి. ఏది టీడీపీ చాలా గొప్ప విషయంగా, ఇది చాలా గొప్ప విషయంగా ఇలా మాట్లాడడం. మొన్న వేరే సందర్భంలో ఊళ్ళోకి వస్తాను. ఊళ్ళో వస్తా అది అంతకుముందు మా వర్గం వాళ్ళు ఇండియా ట్యాంక్ చేస్తున్నా, అది నేను ఇచ్చింది. మా ఎమ్మెల్యే నాకు ఇచ్చింది, ఆయన అతనికి ఇచ్చింది. అది ఓపిన రోజు నన్ను ఎమ్మెల్యే పోయింది. ఏందన్నా ఎడదా కొత్త వారి మా చేతిలో మీరు తీసుకుంటే నేను ఆడికి వచ్చేట్టు వచ్చేది లేదు. నువ్వు సచివాలయం కాడికి వచ్చి పిలువు, నేను వస్తాను. అక్కడ నేను రావటం నీకు ధర్మమేనా? లేదన్నా ఇక్కడ రావద్దు, నేను సచివాలయానికి వస్తాను, ఆడ కలిసి మాట్లాడుకున్నా. ఓకే, నాకు అభ్యర్థి అని. ఏ నాయకుడైనా ఇప్పుడు వరకు మంచి అనే మాట అనిపించుకున్నా కానీ ఆయన దేవుంది చెడుగా అనే మాట అంటారు. నేను రాలేదయ్యా. అది అసలు మీరు పందాల్లో మీకు ఫస్ట్ పోటీ పవన్ అంజీ చౌదరి గారు వాళ్ళ నానంటగా, మీకు పందాల్లో బాగా పోటీదారుడు. అంటే మీకు బాగా పోటీ వచ్చింది ఎవరు? విశ్వేశ్వరరావు గారు, వీళ్ళు పోటీ వచ్చారు. వీళ్ళకన్నా ముందు పవన్ అంజీ చౌదరి గారు వాళ్ళ నానంటగా పత్తిపాడు. అవును, అది అవును. అంజీ చౌదరి అనంతరం డ్రైవరే, ఓనర్ కాదు. వేరే చౌదరి అని అవుతున్న వేరే చౌదరి ఆయన ఎట్లనే ఆయన అంజీ వాళ్ళ నాన్న తోలేవాడు. అప్పుడు వాళ్ళు మాకు పోటీ మొట్టమొదట అంజీ వాళ్ళ నాన్న వాళ్ళే పోటీ. వాళ్ళు తీసేసుకున్న తర్వాత ఇక్కడ అబ్బుడు తాలూకు విశ్వేశ్వరరావుడు పోటీ. విశ్వేశ్వరరావుడికి మాకు ఛానల్ జరిగింది. విశ్వేశ్వరరావు రెండో సైజులో ఉన్నంత వరకు విశ్వేశ్వరరావు పోటీ. అక్కడి నుంచి 6 పాళ్ళకు వచ్చేవరకు అంటే ఎక్కువ పందాలు వాళ్ళే తోలేరు. ఏది కుప్రావు చీరు మనం 2-3 పందాలు మనం వేరే పొత్తు కలుపుకుంటే మనం సెకండ్ తీసుకునే పొత్తు అనేది ఒక రాయలసీమ పందెం ఒకటే. అప్పుడు కుప్రావు దాటిపోయింది, వేరే వాటితోటి పోటీ గెలిచి ఒక్క పందెం మొత్తం ఫస్ట్ తీసుకుని అమ్మడే బేరం అయిపోయింది చేశాను. అక్కడి నుంచి పక్క తిరిగింది. అది ఎక్కడన్నా గొడవ పడ్డారా ఈ పందాలు కానీ ఏమన్నా కానీ విషయాలు? అసలు మా కార్లపాడు బాలరెడ్డి వల్ల ఇక్కడే పందెం కడ నచ్చబెట్ట పేచి పడితే అందరూ అటు చివరికి వచ్చే బాలరెడ్డి బెల్లం ఉండే ఆయన బాబు మాట్లాడి చూతారు అంటే చెప్పి అందరు విన్నారు, సర్దుపోతాయి. అసలు గొడవ అనేది నా చరిత్ర. గొడవ అనేది మీ చరిత్రలోనే మీరు ఎరగరు. అంటే ఈ ఊర్లో నేను పెత్తనానికి వచ్చే ముందు మా మామ పెత్తనం, మా మామయ్య మూసూరు, మాకు ఆపోజిషన్ సర్పంచి, మా వర్గం వాళ్ళు సర్పంచ్ని చంపారు, వాళ్ళు మా మామయ్యని చంపారు. తర్వాత మాకు పెత్తనం వచ్చింది. మా మామయ్య చనిపోతే నాదే పెత్తనం. నా పెత్తనంలో నాకు పెత్తనం వచ్చేది అంతకుముందు 6 మటర్లు అయిపోయింది ఊర్లో. 6 మటర్లు 2 మటర్లు నేను ముద్దాయి. నేను 2 మటర్లు ముద్దాయి పెట్టాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నా పెత్తనం వచ్చి గొడవ లేదు ఊర్లో. మీ పెత్తనం వచ్చేసరికి గొడవలు ఏమి లేవు అసలు.
కంప్లీట్. అందరు బాయిగా ఉంటా వస్తాయి. ఇప్పుడు ఊరి గొడవలు అనేది లేదు. చిన్న చిన్న దాని టైం వచ్చేసరికి ఆయన పిల్లలు ఆయన తీరిపోద్ది అని అంటారు. అంతవరకు సంపాదించు. అది చాలా మంచిది పెద్దయినా, చాలా మంచిది మీరు మాతో మాట్లాడినందుకు, మీ అనుభవాలు మాతో చెప్పినందుకు. మీరైతే ఎవరికి పోటీదారుడు అయితే కాదు. అంటే మామూలుగా అయితే ఓవరాల్ గా చెప్పాలంటే మీకు మొదటిగా పోటీ ఇచ్చింది పవన్ చౌదరి గారు వాళ్ళ నాన్న డ్రైవర్ భాగంగా, తర్వాత ఎక్కువ కాలం విశ్వేశ్వరరావు గారు, ఇంకా మస్తారావు గారు, అబ్బు వెంకటేశ్వర్లు గారు, ఇంకొకళ్ళు బాబు టీము, అన్న విశ్వేశ్వరరావు, మస్తారావు వాళ్ళ టీము. వీళ్ళిద్దరికి చాలా రోజులు పోటీ జరుగుతూ వచ్చింది. తర్వాత వచ్చి లాస్ట్కి వచ్చే కొప్పురావు టీం మీద కలబడ్డా కానీ అతనే ముందు మేము అతను ఎందుకు తట్టుకోలేకపోయింది. ఇంకా ఎద్దుల పందాలు, ఎద్దుల విషయానికి వస్తే కొప్పురావు సీన్ గారు ఫస్ట్, ఎప్పుడు మీరు సెకండ్. ఎంత పోటీ పడ్డా దాన్ని దాటేయడం అయితే వల్ల కాలేదు. ఇది కాటవరపల్లి గిత్తనే. బాగా మాట్లాడారు, చాలా చాలా ధన్యవాదాలు.